భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 పబ్బుల్లో గత అర్ధరాత్రి టీజీనాబ్, ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 4 పబ్బుల్లో 6గురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. పబ్బుల్లో అనుమానితులుగా ఉన్న 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. 040 పబ్లో నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో 2కి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు టీఎస్ న్యాబ్ పోలీసులు చేసిన దాడులకు సంబంధించి మరో పబ్బు దగ్గర మనం ఉన్నాం. ఇది G40 అని జూబ్లీ హిల్స్ దగ్గరలో ఉన్నటువంటి మరో పబ్బు. ఈ యొక్క కేసు సంబంధించి కూడా 2కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. నిన్న డ్రగ్ అనలిస్ట్ నిన్న ఏదైతే పోలీసులు నిర్వహించినటువంటి డ్రగ్ డిటెక్టివ్ టెస్టుల్లో కూడా ఇక్కడ 2కి పాజిటివ్ వచ్చింది. మొత్తం 25 పబ్బులకు సంబంధించి 107 మందికి దాడులు చేసిన నేపథ్యంలో కూడా టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్టుల్లో కూడా 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇక్కడ G42 అని ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ పబ్బుకు సంబంధించి 2కి పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు ధృవీకరించారు. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే ఇది జూబ్లీ హిల్స్ ప్రధాన మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నిత్యం కూడా పోలీసులు ఇక్కడ నిఘా ఉంటుంది. నిత్యం పోలీసులు ఇక్కడ దాడులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పాజిటివ్ కేసులు కనిపిస్తున్న తీరైతే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా పోలీసులు నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎక్సైజ్ అధికారులతో పాటు స్థానిక జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ పబ్బు పైన మనం చూసినట్లయితే బిల్డింగ్ సంబంధించి మొత్తం 3 అంతస్తుల్లో కూడా పబ్బు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే వచ్చే కస్టమర్కి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద సౌండ్లతో పాటు డీజే సౌండ్లతో పాటు స్టెప్పులు వేస్తూ సాంగ్స్ వినిపిస్తూ కూడా మత్తులో తూగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కార్ పార్కింగ్ సంబంధించి కూడా ఎలాంటి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఈ పబ్బుకు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపాటి గేటు ఏర్పాటు చేశారు. ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా అనేక ఏర్పాట్లు చేసి కేవలం ఇక్కడ డ్రగ్స్ సేవించి యువకులు కూడా పెద్ద ఎత్తున లోపలికి అలా అవుతున్నప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి అధికారులు అయితే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలు పబ్బులపై కేసులు నమోదు చేశారు. G40 పబ్బుకు సంబంధించి 2కి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కూడా మరోసారి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. లోపల కూడా ఎవరిని అలో చేయకుండా మొత్తం గేట్ అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం G40తో పాటు విస్కీ సాంబా మరో 2 పబ్బులకు సంబంధించి జోరా పబ్తో పాటు క్లబ్ రోగ్లో కూడా ఈ యొక్క 6గురు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 6గురిని అదుపులో తీసుకొని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు నార్కోటిక్ బ్యూరో విచారిస్తోంది. వాళ్ళకు డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, బయట కన్జ్యూమ్ చేశారా, లేదంటే పబ్బుల లోపల ఎవరైనా అందించారా అన్న అంశానికి సంబంధించి అసలు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ హైదరాబాద్కు వస్తుందన్న కోణంలో ప్రస్తుతం అయితే టీజీ న్యాబ్ పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. విడేష్ ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.